అటు ధోని ఇటు కోహ్లీ ఇద్దరు ఎదురుపడి కాలు దువ్వి జూలు దులిపే టైం వచ్చేసింది. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ ఫైట్కి స్టేజ్ రెడీ అయింది. ఐపీఎల్ 2025లో మోస్ట్ అవైటెడ్ క్లాష్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ శుక్రవారం జరగబోతోంది. ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్కి ఉండే భారీ ఫ్యాన్ ఫాలోయింగే ఈ మ్యాచ్కి ఎక్కడ లేని హైప్ పెంచుతోంది. దానికి తోడు ఈ రెండు టీమ్స్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అపోనెంట్ని మట్టి కరిపించి ఫుల్ ఫామ్లో ఉన్నాయి. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండ్ షోతో పాటు వింటేజ్ కోహ్లీ మాస్టర్ స్ట్రోక్తో సూపర్ విక్టరీ సాధిస్తే, ముంబైతో జరిగిన మ్యాచ్లో చెన్నై పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రత్యర్థిని ఓడించింది. సో ఇప్పుడు ఈ రెండు టీమ్స్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అంటే చెన్నై హోమ్ గ్రౌండ్లో తలపడబోతున్నాయి. అయితే ఇది చెన్నైకి ఓ రకంగా రివెంజ్ మ్యాచ్ కూడా. లాస్ట్ సీజన్లో ప్లే ఆఫ్కి క్వాలిఫై కావాలంటే పక్కాగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ చెన్నైని ఓడించి ప్లే ఆఫ్ రేస్ నుంచి మెడబట్టి బయటికి గెంటేసింది. కనీసం మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని చెన్నై టీం మొత్తం ఫీల్డ్లో ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిలబడినా వాళ్ళ దగ్గరికి రాకుండా పిచ్ మీద ఏదో ట్రోఫీ గెలిచినట్లు సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇదంతా చెన్నై ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదు. దానికి ఈసారి ఎలాగైనా వాళ్ళ టీం రివెంజ్ తీర్చుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కోహ్లీ లక్కీ నెంబర్ 18 కాబట్టి ఈ 18వ సీజన్లో ఈ సాలా కప్ నమ్దే అని మంచి జోష్లో ఉన్నారు. అంతేకాకుండా ఐపీఎల్ హిస్టరీలో కూడా చెన్నై మీద ఆర్సీబీకి చెత్త రికార్డే ఉంది. ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు మొత్తం 33 మ్యాచ్లు ఆడితే అందులో 21 సార్లు సిఎస్కే గెలిచింది. జస్ట్ 11 సార్లు మాత్రమే ఆర్సీబీ గెలిచింది. సో ఈ చెత్త రికార్డుని కూడా పోగొట్టుకోవాలని ఈ మ్యాచ్లో ఎలాగైనా ఆర్సీబీ చెన్నైని ఓడించాలని దేవుళ్ల ముందు పొలుదండాలు పెడుతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. అండ్ ధోని కోహ్లీ మధ్య ఈ సీజన్లో జరగబోతున్న ఫస్ట్ మ్యాచ్ కూడా కావడంతో హైప్ ఇంకా పెరిగిపోయింది. ఈ మ్యాచ్లో మా టీం గెలవాలని ఫ్యాన్స్ ఆల్రెడీ వార్ స్టార్ట్ చేసేశారు. అయితే వాళ్ళలో ఎవరి కోరిక బలంగా ఉంది, ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది, రెండు టీంల బలాలేంటి అండ్ బలహీనతలేంటి, కీ ప్లేయర్లు ఎవరు, ఈ మ్యాచ్ జరగబోతున్న చెన్నై చెపాక్ స్టేడియంలో అడ్వాంటేజ్ ఏ టీంకి ఉంది, పదండి తెలుసుకుందాం. ముందుగా ఈ సీజన్లో రెండు టీంల ఫస్ట్ మ్యాచ్ల మీద ఒక లుక్ వేస్తే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఫస్ట్ ఆర్సీబీ బౌలర్లు అదరగొట్టారు. స్టార్టింగ్లో కొంచెం రన్స్ ఇచ్చుకున్నా ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి కోల్కతా బ్యాటర్లకి చుక్కలు చూపించారు. వాళ్లలో ముఖ్యంగా 4 ఓవర్లలో 5.50 ఎకానమీతో 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసిన పేసర్ జోష్ హెజల్వుడ్ కేకేఆర్ బ్యాటర్లని భారీ షాట్లు ఆడనివ్వకుండా ఆపాడు. ఆ తర్వాత స్పిన్లో కృణాల్ పాండ్యా 4 ఓవర్లలో 7.25 ఎకానమీతో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వీళ్ళిద్దరి దెబ్బతో కేకేఆర్ బ్యాటింగ్ అంతా కుప్పకూలిపోయింది. స్టార్టింగ్లో 56 రన్స్తో హాఫ్ సెంచరీ చేసిన రహానే 44 రన్స్ కొట్టిన నరైన్ బాదుడు చూసి 250 దాకా స్కోర్ వెళుతుందనుకున్నారు. బట్ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకి లాస్ట్లో 174 రన్స్ మాత్రమే చేసింది కేకేఆర్. 175 టార్గెట్తో బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్ ఇచ్చారు. సాల్ట్ 31 బంతుల్లో 56 కొట్టి హాఫ్ సెంచరీ బాది అవుట్ అయితే, కోహ్లీ 36 బంతుల్లో 59 రన్స్ కొట్టి హాఫ్ సెంచరీతో చిత్త కొట్టుడు కొట్టడమే కాకుండా చివరి వరకు నాట్అవుట్గా ఉండి విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్ మీద ఫుల్ డామినెన్స్ చూపించింది. కానీ ఇక్కడ ఆ టీంలో ఉన్న పెద్ద మైనస్ కూడా బయటపడింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో చెన్నై చాలా కామ్గా ఆడి పర్ఫెక్ట్ ప్లానింగ్తో విక్టరీ సాధించింది. స్టార్టింగ్లో రోహిత్ శర్మని ఖలీల్ అహ్మద్ డకౌట్ చేయడంతోనే ముంబై ఓటమి మొదలైపోయింది. హిట్ మ్యాన్ వికెట్ ఒక్కటే కాకుండా మొత్తం మ్యాచ్లో కూడా ఖలీల్ 3 వికెట్లు తీసి పేస్ డిపార్ట్మెంట్ని లీడ్ చేశాడు. ఖలీల్ తర్వాత స్పిన్లో నూర్ అహ్మద్ ఏకంగా 4 ఓవర్లలో కేవలం 4.50 ఎకానమీతో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓ రకంగా నూర్ స్పిన్ ఆడలేక ముంబై బ్యాటర్లు వణికిపోయారు. అయితే శామ్ కరన్, నేథన్ ఎల్లిస్ ఇద్దరు పరమ చెత్తగా బౌలింగ్ చేశారు. అశ్విన్, జడేజా కూడా అప్ టు ది మార్క్ బౌలింగ్ చేయలేకపోయారు. ఇక బ్యాటింగ్లో కూడా రచిన్ రవీంద్ర 65, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 53 హాఫ్ సెంచరీలు చేయడంతో సిఎస్కే మ్యాచ్ గెలిచింది. అయితే స్కోర్ తక్కువగా ఉంది కాబట్టి సిఎస్కే గెలిచింది. కానీ ఒకవేళ ముంబై 200+ స్కోర్ చేసుంటే చెన్నైకి ఖచ్చితంగా కష్టమయ్యేది. ఎందుకంటే రుతురాజ్, రవీంద్ర తప్ప మిగిలిన బ్యాటర్లంతా డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేదు. చివరిలో జడేజా 17 రన్స్ కొట్టినా దానికోసం 18 బాల్స్ ఆడాడు. సో ఈ లెక్కన చెన్నై బౌలింగ్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్నా బ్యాటింగ్లో మాత్రం వీక్గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు చెన్నై ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉండి బౌలింగ్లో కొంచెం వీక్గా ఉన్న ఆర్సీబీ బ్యాటింగ్లో వీక్గా కనిపిస్తూ బౌలింగ్లో బ్యాలెన్స్డ్గా ఉన్న చెన్నై మీద డామినెన్స్ చూపించేలా కనిపిస్తోంది. అయితే మ్యాచ్ జరుగుతోంది చెన్నై పిచ్లో కావడం,
అక్కడ చెన్నైకి తిరుగులేని రికార్డు ఉండడం, ముఖ్యంగా బెంగళూరు టీంని చెపాక్ స్టేడియంలో చెన్నై ఎన్నోసార్లు చిత్తుగా ఓడించి ఉండడంతో పాటు ఆల్రెడీ ఆ పిచ్ మీద చెన్నై ఒక మ్యాచ్ ఆడి ఉండడం ధోని టీంకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ మ్యాచ్లో ఒకవేళ చెన్నై పరమ చెత్త ఆటతో తనంతట తను ఓడితే తప్ప చెన్నైని ఓడించడం ఆర్సీబీకి అంత ఈజీ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్సీబీ, సిఎస్కే రెండు టీమ్స్లో బ్యాటింగ్ లైనప్ డీప్గా ఉంది. ఆర్సీబీలో నెంబర్ 8 వరకు బ్యాటర్లు ఉన్నారు. అయితే చెన్నైలో రచిన్ రవీంద్ర నుంచి రవిచంద్రన్ అశ్విన్ వరకు ఏకంగా 9వ నెంబర్ వరకు బ్యాటర్లు ఉన్నారు. ఇక బౌలింగ్ విషయంలో ఆర్సీబీ చాలా మైనస్లో ఉంది. పేస్లో హేజల్వుడ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. స్పిన్లో అయితే కృణాల్ సక్సెస్ అయితే అయినట్లు, లేదంటే అంతా అస్సామే. అదే టైంలో చెన్నై బౌలింగ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అటు పేస్లో ఖలీల్ ఫామ్లో ఉన్నాడు. శామ్ కరాన్, నేతన్ ఎల్లిస్ కూడా డిపెండ్ కాగల బౌలర్లే. ఇక స్పిన్లో అయితే చెన్నై బౌలింగ్ చాలా బలంగా ఉంది. అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్లతో అపోనెంట్ని భయపెట్టేలా ఉంది. మ్యాచ్ జరుగుతున్న చెన్నైలోని చెపాక్ స్టేడియం కంప్లీట్గా స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ఇది చెన్నైకి పెద్ద ప్లస్ కావచ్చు. అండ్ ఆర్సీబీని స్పిన్ వలలో ఇరికించి ఓడించేయచ్చు కూడా. ఇలా ఎందుకంటున్నానంటే చెపాక్ స్టేడియంలో ఆర్సీబీపై చెన్నైకున్న రికార్డు అలాంటిది. ఈ పిచ్ మీద రెండు టీమ్స్ 8 మ్యాచ్లు ఆడితే అందులో 7 సార్లు చెన్నై గెలిచింది. ఒక్కసారి మాత్రమే ఆర్సీబీ గెలిచింది. అంతేకాకుండా ఈ పిచ్ మీద చెన్నై విన్నింగ్ రికార్డు కూడా చాలా బలంగా ఉంది. ఈ పిచ్ మీద మొత్తం 64 మ్యాచ్లు ఆడిన చెన్నై 45 మ్యాచ్ల్లో గెలిచి 18 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక్కడ 246 రన్స్ భారీ స్కోర్ కూడా చెన్నై చేసింది. సో ఇదంతా చూస్తే చెన్నైకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఫుల్గా ఉందని క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా చెపాక్ స్టేడియంలో బౌలింగ్ ఫ్రెండ్లీ కాబట్టి ఈ పిచ్ మీద ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ రిజిస్టర్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు. అయితే చేజింగ్లో డ్యూ వచ్చే ఛాన్స్ ఉండడం వల్ల చేజింగ్ ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ టాస్ చాలా క్రూషియల్ అవుతుంది. ఏ టీం టాస్ గెలిచినా ఖచ్చితంగా చేజింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆర్సీబీ గెలిస్తే మాత్రం బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక చెపాక్ పిచ్ హిస్టరీ బట్టి చూస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 180+ స్కోర్ చేస్తే మాత్రం ఆ టీం గెలిచే ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఈ పిచ్ హిస్టరీ చూస్తే ఇక్కడ మొత్తం 141 టీ20 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 72 సార్లు గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 67 సార్లు గెలిచింది. ఇక పిచ్ని బట్టి రెండు టీంల స్ట్రాటజీలను బట్టి ప్లేయింగ్ 11 అంచనా ఎలా ఉంటుందంటే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, సూయష్ శర్మ, జోష్ హెజల్వుడ్, యష్ దయాల్, రసిక్దార్ సలాం లేదా భువనేశ్వర్ కుమార్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ మ్యాచ్కి ఫీవర్ వల్ల దూరమైన భువి ఈ మ్యాచ్లో రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. దీపక్ హుడా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, శామ్ కర్రాన్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ లేదా మతీష్ పతిరాణా ఉండొచ్చు. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఫిట్నెస్ వల్ల ఆడలేకపోయిన పతిరాణా ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. ఇందులో కీ ప్లేయర్స్ విషయానికి వస్తే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, హేజల్వుడ్ కీ ప్లేయర్స్ కావచ్చు. అదే చెన్నైలో రచిన్ రవీంద్ర, శివన్ దుబే, నూర్ అహ్మద్ ఇంపార్టెంట్ ప్లేయర్లు కావచ్చు. అలాగే ప్లేయర్ల మధ్య ఫైట్ చూస్తే రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ జోష్ హెజల్వుడ్, రచిన్ రవీంద్ర వర్సెస్ భువనేశ్వర్ కుమార్, రాహుల్ త్రిపాఠి వర్సెస్ కృణాల్ పాండ్యా, కోహ్లీ వర్సెస్ రవీంద్ర జడేజా ఫైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇక్కడ ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీకి ధోనిని చెన్నై చెపాక్ స్టేడియంలో ఓడించే ఛాన్స్ ఇదే లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కోహ్లీ యూజ్ చేసుకుంటాడో లేదో చూడాలి. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, ఏ టీం పగ తీర్చుకుంటుందో, ఏ టీం ఫుల్ డామినెన్స్ చూపించి అపోనెంట్ని మట్టి కరిపిస్తుందో. అయితే మీరేమంటారు? ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ రెండు టీమ్స్లో మీ ఫేవరెట్ టీం ఏది? కోహ్లీ, ధోని ఇద్దరిలో మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ చేసి చెప్పండి.